చేదను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం సంతసముగను చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం సంతసముగను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల. బైబిల్ ఎన్నో కీర్తనది 177 167 ఎన్నో కీర్తనది 177 23 కీర్తన. అవి ఏమన్నాడు? నా కాపరి యెహోవా. కాపరి 2 పనులు చేస్తాడు. ఒకటి కాపాడుతాడు, 2 గొర్రెలకు కావలసిన ఆహారాన్ని సిద్ధం చేస్తాడు. దేవుడు కూడా ఇదే మాట అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 31లో ఇశ్రాయేలుకి ఏమంటాడంటే, గొర్రెల గొప్ప కాపరి వలె ఆయన తన మందను కాపాడుమన్నట్టు మనం చూస్తాం. అలాగే గొర్రెలకు కావలసిన ఆహారాన్ని కూడా కాపరి సిద్ధం చేస్తాడు. విశ్వాస జీవితంలో దేనిని గూర్చి ఆందోళన పడకూడదు, ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు ప్రార్థన చేయండి. లోక సామెత ఒకటి ఉంది, సంసారము గుట్టు వ్యాధి. ఇప్పుడు పడమల వారింటికి వెళ్ళారు. ఆ ఇంటికి నీవే మహారాణి, ఆ అంతఃపురం నీదే. అర్థమైందా? ఆ ఇంటిలో ఉన్న పెద్దలను, అందులో ఉన్నవారిని ప్రేమగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? ప్రేమ. వృద్ధులైన తల్లిదండ్రులు లేదా అత్తమామలు వారు నీ నుండి ఏం కోరుతారంటే, కాసిన్ని మంచినీళ్ళు, కాసింత వేడి వేడి. నేను మా నాన్న క్యారేజ్ తీసుకుని పిల్లలు తీసుకొని పిల్లలకు స్కూల్ తీసుకొని వెళ్ళేటప్పుడు దేవుడికి క్యారేజ్ తెచ్చినప్పుడు మా అమ్మ ఒకటే మాట్లాడింది. మా అమ్మ చనిపోతూ మా నాన్న తాగుడుపోతే, ఒరే మా నాన్న చనిపోతే నువ్వే భూస్థాపిస్తున్నావు అని నా పిల్లలతో పాటు మా నాన్నకు క్యారీ ఇచ్చి తాగుడుపోతైనా ఆయనకు రోజుకి 50 రూపాయల అవసరాలు కూడా ఇచ్చేది. కానీ మా ఆయన ఒక మాట అన్నారు, ఇది నా ఇల్లు కాదు, బోధకుంది, వాడు ఉన్నమంటూ ఉంటా లేకపోతే పోతాను. ఇంకా ఇంటిలో ఎలాగో తల్లిదండ్రులు చూసుకున్నావో అదే ఇంటిలో ప్రేమగా చూసుకోలేదా చూసుకోలేదా అని అంటే సమస్యలు వస్తాయి. రూత్ ఏం చేసింది? అత్తగారింటికి వచ్చి
దేశం కాని దేశంలో వాళ్ళకు సరైన నీళ్ళు కూడా లేదు. కానీ అతను పొలంలో కష్టపడి పని చేసి అతను ప్రేమగా చూసుకుంది. యేసుక్రీస్తు వంశంలో రాయబడిన దానికి చూసారు. యేసుక్రీస్తు వంశావళిలో మరి కొందరు స్త్రీల పేర్లు ఉన్నాయి. అందులో బూతు పేరు దేవుడు రాయించారు. కాబట్టి దేవా, ఇంటికి వచ్చాను, ఇంటిలో ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో నీ కృపను నాకు దయచేయి. అత్తమ్మ, నేను మీకు కూతురు లాంటిదాన్ని. మీరు ఏం చెప్పినా నేను చేయగలను, నేను నేర్చుకుంటాను. మనమంతా నేర్చుకునే విద్యార్థులు. అర్థమైందా? మా ఇంట్లో అట్లా కాదబ్బా, నేను 10 వరకు పండుకున్నా మా ఇంట్లో అట్లా కాపీ ఇచ్చి ప్లేయింగ్ చేసి ఇది ఇచ్చిపోతుంది. ఇదేంది అనేటివి కాదు. సియోను కుమారి లేచి ప్రార్థన చేయమని, ఉదయాన్నే లేగాలి. అర్థమైంది? వాక్యం చదువుకోమని. వాక్యమా చదువుకోమని. ప్రపంచంలో అన్ని డైమండ్స్ కన్నా విలువైన డైమండ్ అది కోహినూరు వజ్రం. కోహినూరు వజ్రం లాంటి మా మనవరాలను నీ చేతి కప్పచెప్పారు. ఎప్పుడే కానీ కన్నీళ్ళతో ఇంటికి రాదు, ఆనందంతో రావాలి. ఎట్లా రావాలి? ఆనందం. ఎందుకంటే ఆమెకు నువ్వే సర్వస్వం. అర్థమైంది? వీడుంటే కిషోర్కో, దివ్యాకో, మమ్మీకో, నాన్నకో వీళ్ళందరినీ చేసేది. ఇప్పుడు ఎవరు లేరు ఆమెకు. నువ్వే రాజువు అండ్ సేవకు నువ్వు కూడా. అర్థమైంది? ఒకరినొకరు. ఇప్పుడు నువ్వే ఆమెకు సర్వస్వం. నువ్వు ఎప్పుడైతే ప్రేమగా చూసుకుంటావో నీ ఫ్యామిలీ ద్వారా ఇతరులు కూడా యేసు ప్రభుని అంగీకరిస్తారు, యేసు ప్రభు కొరకు జీవిస్తారు. అందుకే దావీదు ఏం కోరుకున్నాడంటే 2 సమూయేలు గ్రంథం తెలుగు వచ్చా చదివేకి? వచ్చా? 7వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు చదువు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము యెహోవా నా ప్రభువా, పడతంటే యెహోవా నా ప్రభువా. అప్పుడే సపోర్ట్ వచ్చారు, తోడు వచ్చా, అభయం వచ్చా. నువ్వు భయపడాలని నేను జరుగుతాను లేదు. ఎంత ఆనందం వచ్చేది. నిరాశుడైన నాకు నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నాను. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నా కుటుంబం నిత్యము. ఒక ప్రార్థనాపరుడు దొరికాడంటే చేసి అన్ని ప్రపంచంలో వస్తువుల కన్నా విలువైన వాడు. ఒక ప్రార్థించే ప్రార్థనాపరుడు, ఒక ప్రార్థించే ఒక యవ్వనస్తుడు దొరికాడంటే ఈ లోకంలో అంతకన్నా భాగ్యం కట్టలేదు. అర్థమైంది? ఎందుకంటే ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేశాడు. రెబెకా కూడా తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. ఎక్కడి నుండి వచ్చింది ప్రార్థన? రెబెకాకు అసలు ప్రార్థన అనేది తెలియదు, వారి విగ్రహారాధికులు. కానీ ఎప్పుడైతే ఇస్సాకు ఇంటికి వచ్చిందో ఆ యవ్వనస్తుడు ఆమె కొరకు 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? తన భార్య బలహీనురాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను అడగబడి, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు, పెళ్ళి అయినప్పుడు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? ఎంత నిరీక్షణతో ఉన్నాడు. కనుక యేసు ప్రభువా మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, మా దాంపత్యమును మీరు దీవించండి.
నాకు సంతానం దయచేయి. మేము ఎక్కడ ఉన్నా నీకు మహిమకరంగాను అనేక కుటుంబాలకు ఒక సాక్షికరంగా జీవించేటట్లు నీ కృపను మాకు అనుగ్రహించు. దైవజనుడు కనపడితే ప్రైజ్ లార్డ్ సార్ అన్నారు, వందనాలు అనకూడదు. మనం వందనాలు చెప్తాం, వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్తారు. అర్థమైంది? అక్కడ ఉన్న సేవకుడు కనపడుతుంది ప్రైజ్ లార్డ్ అని. తర్వాత దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు కనుకని దావీదు కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. మరొక మాట, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో ఇవి లోకస్తులు చింతిస్తారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, ఇవన్నీ మీకు కావాలని. మరొక మాట ఏముందంటే, మీకు అక్కరగా ఉన్నవేవో అనే మాట మనం. ఆయన ప్రతి అవసరం తీర్చే దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే సొలొమోను ఏమడిగాడు? ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? సొలొమోను, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, నేనైతే ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా. కనుక కుటుంబములో ఏం బలహీనతలు ఉన్నా వెంటనే మమ్మీ ఫోన్ చేయి, ప్రార్థనగా పరిష్కరించుకోవాలి. ఏం కదా ప్రార్థన చేసి ప్రభువా నాకు అద్భుతమైన సహాయం చేసి, మా అత్త మా నాన్నకు మంచి ఆరోగ్యం కలిసి ప్రార్థించు. ప్రేమించిన మా తండ్రి పడమల రాజు జస్సుని ముఖ్యంగా జస్సమ్మకుంటున్న ప్రతి పరమకు స్వస్థపరచండి. కొనుక్కోబడే వ్యక్తుల ప్రయాణాన్ని తీసుకుంటుంది. యేసు ప్రభువా వీరి యొక్క మరి దాంపత్య జీవితం, సంతానము మీరు ఇచ్చే పరిమాణం అందించండి. వీరి జీవితాలలో గొప్ప కార్యాలు, రాజు యొక్క తల్లిదండ్రులతో కూతురు, చెస్ యొక్క తల్లిదండ్రులతో కూతురు బలవర్గాన్ని అందించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.